హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లవ్లీ హెమలాగ్స్. ఇదైతే పత్తితో తయారు చేసిన ఒత్తులండి. దానికి కావాల్సినవి అయితే పత్తి, విభూది ఉంటే చాలు. ఇదైతే మా పెరట్లోనే పండించారు. అదైతే వీడియో తీయడం కుదరలేదు, మా అమ్మ వాళ్ళు తెచ్చేసారు. ఇప్పుడైతే పత్తిని ఎలా తీసుకుంటున్నారో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మనం పత్తిని మొత్తం తీసుకొని అందులో ఉన్న పిక్కలన్నీ నీట్గా తీసేయాలండి. ఆ పిక్కలే విత్తనాలు కూడా. ఇప్పుడైతే క్లారిటీగా మీకు చూపిస్తున్నాను చూడండి ఎలాగా తీస్తున్నారు అనేది. మీరైతే వీడియోలో చూస్తే మీకే అర్థమవుద్ది ఎలా తీసుకోవాలనేది. చెప్పే కన్నా చూస్తేనే తెలుస్తుంది. చూడండి ఇక్కడైతే మా అమ్మ ఎలా క్లీన్ చేస్తున్నారో చూడండి. నీట్గా తీసుకోవాలి. అది నీట్గా తీస్తేనే మనం ఒత్తులు చేసినప్పుడు మనకి మంచిగా వస్తాయి, లేకపోతే రావు, ముడతల్లాగా అయిపోతాయి. మనం ముడతలేం లేకుండా చూసుకోవాలి. చూడండి ఎలా తీస్తున్నారు. ఇలా తీసాక మనం దాంతో ఒత్తులు అనేవి తయారైతే చేసుకుంటాము. ఇలా నీట్గా అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడైతే ఎలా చేస్తున్నారో చూడండి. ఇలా చాలా నీట్గా ఏవి ముడతలు లేకుండా తీసుకొని ఇప్పుడైతే ఒత్తులు ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం కొంచెం విభూదిని అయితే రాసుకొని కొంచెం దూదినైతే తీసుకొని అలా నలుపుకోవాలండి. చూడండి ఎలా చేస్తున్నారు. అలా చేసి 3 కలిపి మళ్ళీ దూది అనేది చుడుతూ ఉండాలి. అప్పుడే మనకు ఒత్తి అనేది వస్తుంది. ఇవైతే కార్తీక మాసంలో తెప్పలు అయితే వదులుతారు కదండి నదిలో, ఆటిపైకి ఈ ఒత్తులైతే చేస్తున్నాము. మనం ఇంట్లో పెట్టుకోవడానికి కూడా చేయొచ్చు. ఇప్పుడైతే నేను కార్తీకంలో వదిలే దాని గురించి అయితే చూపిస్తున్నాను. అలానే చూడండి ఎలా చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఇలా 3 చేసుకొని మళ్ళీ ఆ 3 కలుపుతూ ఉండాలి. కలిపాక మళ్ళీ కాటన్ అనేది పెట్టుకోవాలి. పెడితేనే మనకు ఒత్తి అనేది తయారవుతుందండి. చూడండి ఇక్కడైతే మంచిగా ఒత్తి అయితే తయారైంది కదా. ఇప్పుడైతే మనం ఇంట్లో పెట్టుకునే దీపం పెట్టుకునే ఒత్తులు కూడా చూపిస్తాను చూడండి. ఇగోండి ఇదైతే మనం ఇంట్లో పెట్టుకునే దీపం ఒత్తులండి. అయితే ఇంట్లో పెట్టుకునే దీపం అండి. ఇది కూడా సేమ్ అలానే, కానీ అవైతే 3 కలుపుతున్నాం. ఇది ఓన్లీ ఒక్కదాంతోనే చేయాలి. ఇగోండి ఇప్పటి వరకు అయితే మా అమ్మ చేసినవి అయితే ఇగోండి ఇవి. దానికి మనము ఫస్ట్ విభూదిని పెట్టుకొని చేస్తూ ఉంటే మంచిగా వస్తుంది. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే మరికొన్ని వీడియోస్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడైతే ఇలా ఒత్తులు అయితే ప్రిపేర్ చేసుకుంటామండి. ఎందుకంటే బయట కొనుక్కున్న కన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకునేవి అయితే చాలా నీట్గా ఉంటాయని మా అమ్మ వాళ్ళు నమ్ముతారు. అలానే మా పెరట్లో కూడా పత్తి మొక్కలు వేసి అవైతే తెచ్చి ఇలా కార్తీక మాసం వచ్చినప్పుడు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వాళ్ళు చేసిన ఒత్తులు అయితేనే పెడతారండి. అలానే టెప్పల్లో కానీ టెంపుల్లో కానీ వాళ్ళు చేసుకున్న ఒత్తులను అయితేనే గుడి దగ్గర కానీ పెట్టుకోవాలని అనుకుంటారు. ఇలానే మరికొన్ని వీడియోస్ గురించి అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.